మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి వాక్యమైనటువంటి జీవపు ఓటైనటువంటి దేవుని నామములో తిరిగి మరొక దినాన్ని మనకు ప్రభు అనుగ్రహించి మరొక దినములో కృపావాక్యమును ధ్యానములు చేయుటకు ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రతిరోజు కూడా దేవుని వాక్యమును మరి ధ్యానం చేయటానికి, అలాగనే వాక్యాన్ని అనుసరించటానికి ప్రభు బిడ్డలుగా ఆసక్తి కలిగినటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలమందు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యమును మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాటలు వినుము. నా ఉపదేశము వానవలే కురియను, నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు చినుకుల వలె, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును. మాకు జీవమైనటువంటి దేవా, మాకు వాక్యముగా బోధిస్తున్నటువంటి తండ్రి, ప్రతి విషయంలో కూడా మీ వాక్యాన్ని బట్టి మమ్మలను జీవింపచేస్తూ నడిపిస్తూ స్థిరపరుస్తున్నటువంటి తండ్రి, ఈ సమయంలో మీ మాటలను కొన్ని నిమిషాలు మేము ధ్యానం చేయుచుండగా అందులో ఉన్నటువంటి సత్యాన్ని బయలుపరచండి. మా హృదయాల్లో ప్రభు నీ వాక్యం నివసించున్నట్లుగా వాక్యానుసారంగా మేము జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 1-2 వచన ప్రకారంగా దేవుడు ఆయన మాట్లాడేటువంటి దేవుడిగా, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు ఎవరైతే వింటారో ఆ మాటలు, ఆయన నోటి నుంచి పలికేటువంటి మాటలు ఎవరైతే ఆలకిస్తారో వారికి ఆ వాక్యము వారిని బ్రతికించే వాక్యముగా, జీవమునిచ్చేటువంటి వాక్యముగా, ఉజ్జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యముగా, నడిపించేటువంటి వాక్యముగా, జీవితములో ఫలించేటువంటి వాక్యముగా, అభివృద్ధి క్షేమము కలుగు చేసేటువంటి వాక్యంగా ఆయన మాటలుగా మనకు ఇవ్వబడ్డాయి. అందుకనే ఆయన మాట్లాడేటప్పుడు ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాటలు వినము. ఆకాశము అందులో ఉన్నటువంటివి అన్నీ కూడా, భూమి అందులో ఉన్నటువంటి అన్నీ కూడా ఆయన మాట్లాడుతుండగా వినాలి. ఆ మాటలకు లోబడాలి. ఆ మాటలకు మరి విధేయత చూపించాలి. ఆ మాటలను అనుసరించి జీవించాలి. అలా జీవిస్తున్నప్పుడు అది
ఉపదేశముగా మనకు ఎప్పుడు కూడా మనల్ని వాన ఏ విధంగా అయితే తడుపుతూ ఉంటుందో, వాన మరి భూమిని తడిపినప్పుడు భూమి ఏ విధంగా వాన చేత మరి తడపబడి అది ప్రయోజనకరముగా సారవంతమైనటువంటిదిగా పంట ఇచ్చేదిగా పోషణ కలుగుటకు ఆధారముగా ఏ విధంగా అయితే ఆ వాన అనేది, ఆ మంచు అనేది, ఆ వర్షం అనేది, ఆ చినుకులు అనేవి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే దేవుని యొక్క మాటలు, ఆ విధంగానే దేవుని యొక్క వాక్యము, ఆ విధంగా దేవుని యొక్క ఉపదేశము మనకు ఉంటుంది. కనుక దేవుని యొక్క మాటలు, దేవుడు ఆయన మరి ఉపదేశిస్తున్న ఉపదేశం ఎవరైతే వింటారో, ఎవరైతే చెవి యొగ్గుతారో, ఎవరైతే ఆసక్తి కలిగి అన్వయించుకుంటారో వారి జీవితాలు ఫలభరితమైనటువంటి జీవితాలుగా ఉంటాయి. ఆ క్రమంలో దేవుని మాటల గురించి మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 9-10 వచనం ప్రకారంగా, అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు మరి వచ్చి దినమున మీ మధ్యన అగ్ని ఉండి యెహోవా మీతో పలికినటువంటి వాక్యములను వాటి మీద ఉంచెను. దేవుడు మరి వారికి 10 ఆజ్ఞలు ఆయన వాక్యాన్ని పలకల మీద చేతితో ఆయనే వ్రాసిచ్చినట్లుగా, ఆయన మాట్లాడేటప్పుడు అగ్ని మధ్యలో నుండి మరి మాట్లాడినట్లుగా ఆ మాటలు, ఆ వాక్యము మరి ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా మరి ఆ పలకల మీద ఉన్నట్లుగా, అది ఆ విధంగా అనుసరించడానికి ధర్మశాస్త్రముగా ప్రభు ఇచ్చినట్లుగా అక్కడ భక్తుడు చెప్తున్నాడు. అలాగనే మరి ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 20వ వచనములో, తాను తన సహోదరుని మీద గర్వించి ఈ ధర్మశాస్త్రం విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కూడా, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుతూ ఉండవలెను. ఆ దినాల్లో ప్రభు ఆ షరతులు వాళ్ళకు ఉంచి, గర్వించకుండా దేవుని విడిచి మరి కుడి ఎడములకు తిరగకుండా తాను బ్రతుకున్నట్లుగా, తన బ్రతుకు దినములన్నిటి కూడా మేలు కలుగునట్లుగా ప్రభు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వారు ప్రతి బ్రతుకు దినములన్నిటిని కూడా ఆ గ్రంథాన్ని చదువుకుంటూ, ప్రభు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, అందులో ఉన్నటువంటి ఆయన మాటలు, అందులో ఉన్నటువంటి ఆయన ఆజ్ఞ కట్టడలు అనుసరించినప్పుడు, అలాగా బ్రతుకు దినమన్నీ కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళ బ్రతుకులు సంతోషముగా వెళ్ళబొచ్చగలరు. అందుకని ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19-20 వచనం ప్రకారంగా, నీ పితరులు అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు
ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమునకు బ్రతుకున్నట్లు నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైనటువంటి నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. పితరులతో మరి ప్రమాణం చేశారు దేవుడు. ఆ ప్రమాణం చేసినట్లుగా వాళ్ళు అనుసరించినటువంటి వారు వారు ఏ విధంగా అయితే జీవమును కోరుకొని ఆయన ప్రేమించి హత్తుకొని వారి జీవితాన్ని కొనసాగించారో, ఆయన మన ప్రాణములకు మన యొక్క దీర్ఘాయుష్యములకు మూలమైనటువంటి దేవుడు ఇచ్చేటువంటి వాక్యము మనలను జీవింపచేసేటువంటి ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ప్రేమిస్తూ ఇష్టపడుతూ హత్తుకొని జీవించినట్లుగా జీవాన్ని మనం కోరుకోవాలి. కనుక దేవుడు మాట్లాడితే చాలు అన్నట్లుగా భక్తులు కోరుకున్నారు. ఎంత ఆసక్తితో దేవుని యొక్క మాటలను వారు వినటానికి అనుసరించడానికి ఇష్టపడ్డారు. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము, ఉపదేశము ఎంత మనకు ప్రయోజనకరముగా మేలుకరముగా ఉంటుంది అనేది చదవబడినటువంటి రెఫరెన్స్లో ఉన్నటువంటి మాటలు మనకు తెలియచేయబడ్డాయి. అలాగనే దేవుని వాక్యము ఆ విధంగా మన చెవి ఒగ్గడము కానీ, వినటము కానీ, అనుసరించటము కానీ మనం పాటించినప్పుడు మన జీవితాలలో కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి? మొదటిగా దేవుని వాక్యము విశ్వాసాన్ని పెంపొందిస్తుంది మనం వింటూ ఉన్నప్పుడు. రోమాపత్రిక 10:17 ప్రకారముగా. రెండవదిగా దేవుని వాక్యము నూతన జన్మనిస్తుంది. 1 పేతురు పత్రిక 1:23-25 వరకు. మూడవదిగా దేవుని వాక్యము నిరీక్షణనిస్తుంది. రోమాపత్రిక 15:4 ప్రకారంగా. 4 దేవుని వాక్యము పరిశుద్ధపరుస్తుంది. కీర్తన 119 కీర్తన 9వ చరణం ప్రకారంగా దేవుని వాక్యము ప్రతి అవసరమును తీరుస్తుంది. యోహాను సువార్త 15:7 ప్రకారముగా దేవుని వాక్యము విశేష జ్ఞానాన్నిస్తుంది. 119 కీర్తన 97 నుంచి 100 వరకు చూసినప్పుడు దేవుని వాక్యము సాతానుని జయింపచేస్తుంది. యోహాను సువార్త 6:32 ప్రకారంగా దేవుని వాక్యము సత్యములోనికి నడిపిస్తుంది. యోహాను సువార్త 8:32 ప్రకారంగా. 9వదిగా దేవుని వాక్యము మార్గము చూపిస్తుంది. 119 కీర్తన 105వ చరణం. 10వదిగా దేవుని వాక్యము సంతోషాన్ని ఇస్తుంది. ఇర్మీయా గ్రంథము 15:16 ప్రకారంగా. ఈ విధంగా ప్రభు ఆకాశ మండలమా, భూమండలమా, చెవుయొగ్గుము, నా మాటలకు మనసునుంచుము, అది మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనంగా ఉంటుందో, ఏ విధంగా లాభకరంగా ఉంటుందో, నా మాటలు మీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, నా ఉపదేశం మీకు ఎలాగ అందిస్తున్నానో అని ప్రభు చెప్పినట్లుగా మనము ఆ విధంగా ఉపదేశము చేత తడపబడుతున్నటువంటి వారుగా
ఉపదేశం మనకు మంచు వలె మన మీద ఎప్పుడు కూడా కమ్ముతూ ఉన్నట్లుగా, అది వాన జల్లులాగా ఎప్పుడు కూడా మనల్ని తడుపుతూ ఉన్నట్లుగా, అలాగే వాక్యంలో మనము తడవడం అంటే చదవడము, వినడము, మరి లోబడటము, అనుసరించటము, ఆ విధంగా అన్వయించుకోవటము అనేది ప్రతినిత్యము జీవించిన కాలం వరకు అలాగ మనలో జరుగుతూ ఉన్నప్పుడు ఈ 10 ఆశీర్వాదాలు మన జీవితంలోకి ప్రభు ప్రవేశపెట్టి మన యొక్క ప్రాణమునకు, దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నటువంటి ప్రభు మనల్ని జీవించటానికి, జీవింపబడటానికి ప్రభు ఆయన చేసేటువంటి, అనుగ్రహించేటువంటి గొప్ప ప్రయోజనములు అయి ఉన్నాయి. కనుక ఈరోజు దేవుని మాటలు వినటం అంటే, దేవుని మందిరంకి వచ్చి ఆ మాటల్ని మనం చెవియొగ్గాలంటే అనేక మందికి వాళ్ళ జీవితాలలో సమయాలు లేకుండా పోతున్నాయి. ఎంతో బిజీగా మరి ఉన్నట్టుగా వాళ్ళు దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాక్యముకు, ఉపదేశానికి టైం ఇవ్వకుండా నిర్లక్ష్య భావంతో పెడచెవును పెడుతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పబడినటువంటి 10 ఆశీర్వాదాలు, మేళ్ళు, ప్రయోజనాలు తన జీవితంలో లేకుండా పోతే ప్రాణానికి, దీర్ఘాయుష్కు మరి అతను దూరం అవుతున్నాడు, పోగొట్టుకుంటున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత కలిగినటువంటి భక్తుల్లో అబ్రహాము ఆదికాండం 15:1-4 ప్రకారంగా, మోషే నిర్గమకాండం 34:1-27 ప్రకారంగా, అలాగనే బైబిల్లో మరి హన్న మొదటి సమూయేలు గ్రంథము 1:23 ప్రకారంగా, ఎజ్రా గ్రంథము 7:11 ప్రకారంగా, అలాగనే మరి బైబిల్లో దావీదు 119వ కీర్తన 50వ చరణం, ఇరిమియా గ్రంథము 11:1-3 వరకు, బాప్తిస్మిచ్చే యోహాను లూకాసు వార్త 3వ అధ్యాయం 2:6 ప్రకారంగా, అలాగనే దేవుని యొక్క శిష్యులు అపోస్తుల కార్యము 4:1-4 వరకు, అలాగనే మరి యేసుక్రీస్తు వారు కూడా ఆయన వాక్యముగా ఈ లోకానికి రావడం అనేది, ఆ వాక్యాన్ని అనేక మందికి మరి ఆ వాక్యం తెలియచేయటానికి ఆయన వాక్యమై ఉన్నాడు. కనుక ఈరోజు మరి ఇన్ని మాటలు మనకు ప్రభు తెలియచేశారు. ఇంతమంది భక్తులు వాక్య ప్రత్యక్ష కలిగినటువంటి వారు ఉన్నారు. ఇన్ని మేలులు మన కొరకు ప్రభు మరి దాచిపెట్టినట్లుగా మనకే ఇవ్వాలని ఇష్టపడుతున్నటువంటి అనుభవంలో ప్రభు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతుండగా, ఈరోజు నీవు దేవుని మరి మాటలు వింటున్నావా? దేవుని మాటలు వినాలంటే ఆయన సన్నిధికి నువ్వు రావాలి. అలాగని ప్రతిరోజు మనకి ఇవ్వబడినటువంటి, మన పితలకు ఇచ్చినట్లుగా ధర్మశాస్త్రమైనటువంటి బైబిల్ ఇచ్చి ఉండగా ప్రతిరోజు కూడా చదువుతూ అందులో ఉన్న విషయాలను తెలుసుకుంటూ అనుసరించటానికి మనసు కలిగి ఉన్నావా? అలాగైతే ప్రభు ప్రతి 10 ఆశీర్వాదములతో నింపి తృప్తిపరుస్తూ పితరులకు ఇచ్చినట్లుగా వాక్య ప్రత్యక్షత ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అటు కృప యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమెన్. పరమందు ఆశీనైనటువంటి ప్రభు, నిత్యంగా మీరు మాతో మాట్లాడే దేవుడిగా ఉన్నారు. అనేక విషయాలు తెలియచేశారు, బిడ్డలు విన్నారు. ఈ మాటలను బట్టి బిడ్డల్లో మార్పు రావటానికి, తమ జీవితాన్ని సరిచేసుకోవటానికి మీరు మేలు చేయమని వేడుకుంటున్నాం. బిడ్డలు తండ్రి వినకపోతే నష్టపోతారు. మరి అలాగా ధర్మశాస్త్రం బోధించేటువంటి, ఉపదేశం అందించేటువంటి దినాలు ముగించబడుతున్నాయి. వాక్యము కొదువైపోతుంది, కొరవైపోతుంది. లోకంలో ఉన్నటువంటి మాటలు వింటున్నారు. సంఘాల్లో, సేవలో
ఉపదేశం లేకుండా మరి వర్షం లేనప్పుడు, మంచు లేనప్పుడు భూమి ఎండిపోయినట్లుగా అనేక మంది ఆత్మీయ స్థితి ఎండిపోతుంది ప్రభు. వారి జీవితాలను జ్ఞాపకం చేసుకోండి, సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని తిరిగి నీలో ఫలించేటువంటి భాగ్యాన్ని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి శాశ్వత ప్రేమ, కుమారుని దివ్యకృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, నడిపింపు మాటలు వింటున్న బిడలకు, అనుసరిస్తున్న బిడలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచునుగాక. దైవ ఆశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.